అంతా మీరే చేశారు, సర్వం మీరే చేస్తున్నారు, ప్రతి దాంట్లో మీరే కనిపిస్తుంటే మేమేం చేసేది? మా ఎమ్మెల్యే గెలిచి లాభం ఏంటి? ఇదంతా సినిమా డైలాగ్స్ లా ఉన్నాయనుకుంటున్నారా? అదేం కాదండి. అక్కడి అధికార కూటమిలో జన సైనికుల ఆవేదన ఇలా చెప్పామన్నమాట. ఇంతకీ వారి ఆవేదన ఏంటి, వారి బాధలేంటి, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎక్కడొచ్చిందో చూద్దాం. రైల్వే కోడూరులో కొత్త రచ్చ. కూటమిలో కోల్డ్ వార్ నడుస్తోందా? గెలిచింది గ్లాసు, పెత్తనమంతా సైకిల్ది. అరవ శ్రీధర్ పై జన సైనికుల అసంతృప్తి. 2024 సాధారణ ఎన్నికల్లో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని జనసేన సొంతం చేసుకుంది. కూటమి పొత్తులో భాగంగా ఇక్కడ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అరవ శ్రీధర్ విజయం సాధించారు. అయితే ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ఈ స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచిన అరవ శ్రీధర్ ప్రజల మన్ననలైతే పొందగలిగారు గాని సొంత పార్టీ నేతల అభిమానాన్ని మాత్రం చూరగొనలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. స్థానికంగా జనసేన నాయకులు సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. దీనికి కారణం ఇక్కడ టీడీపీ నేతలే అన్న వాదన వినిపిస్తోంది. రైల్వే కోడూరు నియోజకవర్గంలో అటు టీడీపీకి ఇటు జనసేనకు సమానంగా క్యాడర్ ఉంటుంది. కమ్యూనిటీ పరంగా జనసేన బలం ఇంకొంచెం ఎక్కువనే చెప్పాలి. ఎన్నికల్లో పట్టుబట్టి మరీ ఈ సీటును దక్కించుకుని విజయం సాధించింది. అప్పటిదాకా ఈ స్థానంపై టీడీపీ నేతలు భారీ ఆశలే పెట్టుకున్నప్పటికీ అధిష్టానం నిర్ణయంతో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన అరవ శ్రీధర్ కు సపోర్ట్ చేయక తప్పలేదు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ విజయం సాధించినప్పటికీ అసలు ఆనందమే జన సైనికులకు లేకుండా పోయిందట. గెలుపు మాత్రమే జనసేనది, పెత్తనం మాత్రం టీడీపీదన్న భావన ఇక్కడి కార్యకర్తల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న రూపానందరెడ్డి అనధికారిక ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారట. షాడో ఎమ్మెల్యేగా అన్ని ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఇరు పార్టీల నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అసలు కథలోకి వెళ్తే ప్రస్తుత కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న అరవ శ్రీధర్ కూడా చైర్మన్ గా ఉన్న రూపానందరెడ్డికి అత్యంత సన్నిహితుడు. అంతేకాదు అరవ శ్రీధర్ ను చేరదీసి చదివించింది కూడా రూపానందరెడ్డి అని చెప్తుంటారు. అందులో భాగంగానే రైల్వే కోడూరు సీటును టీడీపీ కోసం ట్రై చేసి అది జనసేనకు దక్కడంతో తన నమ్మిన బంటుగా ఉన్న అరవ శ్రీధర్ కు టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారనే విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేకపోతే ఏంటి, పవర్ ని మాత్రం తన చెప్పు చేతిలో పెట్టుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే పేరుకే ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ కనిపిస్తున్నా తెర వెనుక వ్యవహారాలన్నీ నడిపించేది మాత్రం రూపానందరెడ్డే అన్నమాట. నియోజకవర్గంలో రూపానందరెడ్డి ఏకఛత్రాధిపత్యంతో వ్యవహరిస్తున్నారని ఇప్పటికే సొంత పార్టీ నేతలు కూడా గుసగుసలాడుకుంటున్నారు. పార్టీకి సంబంధించి కూడా సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లే అసహనంగా ఉన్నారట. కోడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ విశ్వనాథ నాయుడు, మరో నేత పంతగాని నరసింహప్రసాద్ రూపానందరెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఉప్పు నిప్పుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు కలిసిపోయి రూపానందరెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదంతా టీడీపీ అంతర్గత విషయమైతే జనసేన నేతల పరిస్థితి మరోలా ఉంది. తామెంతో కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంతంత మాత్రంగా మారిపోయి మిత్రపక్షం ఇన్ఛార్జికి బంటుగా మారడం జీర్ణించుకోలేకపోతున్నారట. ఎంత మాత్రాన నమ్మిన బంటైతే మాత్రం ఎమ్మెల్యేగా తన పనిని తాను చేసుకోనివరా అంటూ రూపానందరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేని బానిసలా తన వెంటేసుకుని తిప్పడం ఎంతవరకు సబబని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. తన కుటుంబ కార్యక్రమాలకే ప్రాధాన్యమిస్తున్న రూపానందరెడ్డి ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేని పని చేయనివ్వడం లేదని మండిపడుతున్నారట. రూలింగ్ చేయాల్సిన జనసేన ఎమ్మెల్యేతో ఇలా ఊడిగం చేయించుకోవడం కరెక్ట్ కాదంటున్నారు మరికొందరు జన సైనికులు. తెర వెనక రాజకీయం చేస్తే పర్లేదు, మొత్తం అధికారమంతా తమ చేతుల్లో పెట్టుకోవడమే సరికాదంటూ రూపానందరెడ్డిపై తీవ్ర విమర్శలే గుప్పిస్తున్నారు. ఆయన పెత్తనం చేస్తున్నారు సరే, మా ఎమ్మెల్యేకి ఏమైందంటూ అరవ శ్రీధర్ పైన మండిపడుతున్నారు ఇంకొందరు. మరి రైల్వే కోడూరు కూటమిలో మొదలైన ఈ రుసరుసలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి.